హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? సో మొన్న నేను క్రికెట్లో జాయిన్ అయ్యాను అనమాట. అయితే క్రికెట్ పేరు ఎస్వైపి క్రికెట్ కోచింగ్ సెంటర్ అనమాట. మా ఇంటికి దగ్గరే 5 minutes బై సైకిల్ అనమాట. సో అయితే కిట్ కొనుక్కున్నాను అనమాట. ఇదిగోండి కిట్ ఇక్కడ. సో అయితే ఈ వీడియోలో నేను ఈ కిట్ అన్బాక్సింగ్ చూపించబోతున్నా. సో లెట్స్ బిగిన్. అయితే ఇప్పుడు ఫస్ట్ కిట్ బ్యాగ్ కోసం వస్తే ఇది వైట్ డాట్ అనమాట, కంపెనీ వైట్ డాట్. కిట్ బ్యాగ్లో మనకి మనకి 800లో వచ్చేస్తుంది. మంచి స్పేషియస్గానే ఉంది బ్యాగ్ అనమాట. యాక్చువల్లీ ఇది టోటల్ ఆల్ సైడ్ ప్యాడెడ్ కాదు, ఓన్లీ వన్ సైడ్ ప్యాడెడ్ అనమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇక్కడ ప్యాడెడ్, సో దట్ వేసుకుంటే మనకు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. సో ఇప్పుడు కిట్ ఓపెన్ చేద్దాం. సో అయితే మనకి కిట్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ వచ్చేసి ప్యాడ్స్ అనమాట. సో యాక్చువల్లీ కిట్ మొత్తం నేను సపరేట్ కొన్నాను అనమాట. నా సైజ్ కూడా మళ్ళీ 6 కాదు, 6 కన్నా పెద్దవాళ్ళది. ఇంకా దీనిపైన సైజులు ఏం లేవు. సో అయితే ఇది లైట్ వెయిట్ నీ ప్యాడ్స్. దీని కాస్ట్ వచ్చేసి 1900 అనమాట, బోత్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ ఫోమ్ ఇచ్చారు. ఇంకా ఇది తీసి వాషబుల్ అనమాట. ఇవ్వండి, లోపల తీసేసి వాష్ చేయొచ్చు. సో అయితే ఈ ప్యాడ్స్ ఏమో నాకు చాలా నచ్చాయి. ఇది లైట్ వెయిట్ కూడా కాబట్టి ఈజీగా రన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టైగార్డ్ అనమాట. ఇది FLXలో కొన్నామన్నమాట, డెకాథ్లాన్లో కొన్నామన్నమాట. సో దీని రేట్ వచ్చేసి మనకి 600 పడుతుంది. ఇది కూడా మంచి క్వాలిటీలోనే ఉంది, కంఫర్టబుల్గా ఉంది. దాని తర్వాత మనకి హెల్మెట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 1050 రూపీస్కి వచ్చింది. ఇది ఒకసారి చూడండి. ఇది సో అయితే ఇదనమాట హెల్మెట్ లుక్. మనకి ఇక్కడ మనకి ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. ఇది పెట్టుకోవడానికి చిన్న దగ్గర బెల్ట్. తర్వాత గ్రిల్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ బాల్ కూడా పాస్ త్రూ అవ్వదు, మనకి మంచి లుక్ కూడా వస్తుంది ఇక్కడ గ్రిల్స్ తోటి. ఈ హెల్మెట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇదిగోండి, ఇక్కడ ఎడ్జెస్లోనే ఫోమ్ ఇచ్చారు, పైన లోపలేమో గట్టి సబ్స్టెన్స్ లాగా ఇచ్చారనమాట. హెల్మెట్ కూడా నాకు చాలా నచ్చింది. దాని తర్వాత మై మోస్ట్ ఫేవరెట్ అనమాట, హ్యాండ్ గ్లౌస్. ఇది చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇది కూడా వైట్ డాట్ కంపెనీ వాళ్ళవే అనమాట. అసలు నాకైతే చాలా నచ్చాయి. నాకు దీంతో బాక్సింగ్ చేయాలని ఉంది, క్రికెట్ ఆడడం కన్నా. ఇది మనకి 1150 రూపీస్కి వచ్చేసింది. మంచి క్వాలిటీ అండి, అసలు ఫుల్ ఎయిర్ ఫ్రీ లాగా. ఇదిగోండి ఇక్కడ హోల్స్ లాగా కూడా ఇచ్చారు, ఎయిర్ కూడా వస్తుంది. అసలు ఎంత చల్లగా లోపల ఏసీ వేసినట్టు అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ టైము ఇదిగోండి ఎల్బో గార్డ్ అనమాట. ఇది కూడా బాగానే ఉంది, అంటే క్వాలిటీ ప్రకారం అన్నీ బాగానే ఉన్నాయి. కంఫర్ట్ కూడా బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది. ఇది కూడా వైట్ డాట్ కంపెనీ వాళ్ళదే. ఇది ఏమో అబ్డో గార్డ్ అనమాట. ఇది మళ్ళీ FLX నుండి తీసుకున్నాం. ఇది మాకు 100కి వచ్చేసింది. తర్వాత ఇంకా మెయిన్ అనమాట, అసలు క్రికెట్లో ఇది లేకపోతే మనం ఆడలేము. ఇదేంటో తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అయితే ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మన బ్యాట్. సో ఈ బ్యాట్ చూడండి చాలా బాగుంది. కంపెనీ ఏమో R&S. అయితే నాకు చాలా బ్యాట్ చాలా నచ్చింది, బాగానే ఫ్రీగా ఉంది ఎత్తడానికి. దాని తర్వాత ఇది మనకి ఇది ఒక్కటే 5000 పడుతుంది. అంటే యాక్చువల్లీ దీంట్లో 2 types ఉంటాయి అన్నమాట, కాశ్మీర్ విల్లో, ఇంగ్లీష్ విల్లో అని. కాశ్మీర్ విల్లో 3000కి వచ్చేస్తుంది, కానీ ఇంగ్లీష్ విల్లో బెటర్ అనమాట. యాక్చువల్లీ పెద్ద మ్యాచ్లు ఏమైనా ఆడాలంటే ఇంగ్లీష్ విల్లో కావాలి. కోచింగ్కి కాశ్మీర్ విల్లో చాలు, కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంకో ఇంగ్లీష్ విల్లో కొన్నామని
డైరెక్ట్ ఇంకా ఇంగ్లీష్ మీడియంలోనే కొనేసాం. ఇది ఒకటి 5000 పడుతుంది అనమాట. సో మొత్తం కిట్ అయితే 12,000 లోపల వచ్చేస్తుంది. మీకు నా కిట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. దాని తర్వాత ఛానల్ కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.